నమస్కారం అండి. ఈరోజు మటన్ ములక్కాడ కలిపి వండుకుంటున్నామండి. దాంట్లో కావాల్సిన సరుకులు ఈ మాంసము ములక్కాయ కలగలిపి వండుకుంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒక తడ వండి చూడండి. కిలో మాంసం తీసుకున్నాం కదండి, దాంట్లోకి 2 ములక్కాయలు, 100 గ్రాములు మంచి నూనె, ఒక 1/2 చెంచా పసుపు, 2 చెంచాలు కారం, 2 చెంచాలు ఉప్పు, 2 చెంచాలు గసగసాలు, 50 గ్రాముల అల్లం, ఒక 50 గ్రాముల కొబ్బరి, 5 లవంగాలు, కొంచెం దాచిన చెక్క, 2 చెంచాలు ధనియాలు, 2 చిన్నులపాయ రెబ్బలు, కొంచెం కొత్తిమీర. ఇక వంట మొదలెద్దాం రండి. ముందుగా అల్లము కొబ్బరి గసగసాలు నూరి ఒక పక్కన పెట్టుకుందామండి. మటన్ వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు మగ్గనిద్దామండి. ఐదు నిమిషాలు ఉడికిందండి. ములక్కాయ ముక్కలు వేసుకుందాం. ములక్కాయలు మగ్గినాయండి. అల్లం పేస్ట్ నూరు పెట్టుకున్నది వేసుకుందామండి. ఇప్పుడు 2 చెంచాలు కారం వేసుకుందామండి. ఇప్పుడు 2 చెంచాలు ఉప్పు వేసుకుందామండి.
అయిందా వంట? అవుతుంది ఇప్పుడే, ఒక 5 నిమిషాలు పట్టిద్ది. సరే కానీ మొక్కజొన్నలు పడుతున్నారు వెళ్ళాలా? సరే కానీ ఉండు, తినే వెళ్దు కానీ మళ్ళీ వెళ్తే పొద్దెక్కిద్ది మళ్ళీ. चलो चल 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 चलो అదిరిపోయినా టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. తెలుస్తుంది దేనికది ములక్కాయ మటన్కి. సూపర్ వచ్చిందండి, చాలా చాలా బాగుంది. అమ్మాయి నాన్ వెజ్లు ఏది చేసినా కానీ అల్లడి చేయద్దు అంతే. ఎట్లా అవుతుంది నిజమేగా మరి. మెచ్చుకున్నావంటే మరి వంట బాగా వండానని ఆనందమేగా. బాగుందంటే బాగుంది జాయిమా. మటన్ మొక్క ఎట్టుంది, ములక్కాయ మొక్క అంతకన్నా రుచిగా ఉంది. దాని ఇది లేకుని ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయి. నువ్వు కూడా పెట్టుకోపోయావా? పెట్టినా పెట్టుకుంటా. చాలా బాగుంది. పెద్దలపై వేయట్లేదు అంటారు, పెద్దలపై అయితే తీపొస్తుంది కూర, రుచిగా ఉండదు. అదో టేస్ట్. కొంతమంది తినేవాళ్ళు ఉంటారు, కొంతమంది తినేవాళ్ళు ఉంటారు. తీపిదనం వచ్చేది, తీపిదనం వచ్చింది కూర, ఇంత హార్డ్గా ఉండదు. ఇదేమో కొంచెం స్పైసీ టేస్ట్. ఉల్లిపాయ వేస్తే ఏంటంటే కొంచెం స్మూత్ వచ్చిందండి, కొంచెం పులిసేమో. నేను ఒరిజినాలిటీ రుచి చూడాలంటే పెద్ద ఉల్లిపాయ వేయకూడదు. రుచి అదే ఒక రుచి, కానీ కొంతమంది బాగా ఇంట్రెస్ట్గా ఉంటుంది, మనకి ఇది అలవాటు బాగా. ఈ కాలం వాళ్ళు ఎవరైనా అసలు నాన్ వెజ్ అంటే ఉల్లిపాయలు టమాటాలు తరిగి అసలు వేయటమే సెట్ నిండా. నాకు ఉల్లిపాయ వేస్తే అంత ఇంట్రెస్ట్ ఉండదు నాన్న. అందుకని ఈ కూరలల్లా అక్కాయిలు ఇంటికి వచ్చినప్పుడు అయితే అమ్మే వండిద్ది. పందింకోడి మాసం కానీ నాటుకోడి మాసం కానీ అమ్మ వండితే ఇరిగిపోద్ది, మామూలుగా ఉండదు. మొక్కజొన్నలు ఇంటికే పోసుకొద్దాం, పోసుకొద్దాం. వాళ్ళు ఎందుకు ఇవాళ రేపు వలపోయినా అంటున్నారు, మళ్ళీ ఇబ్బంది పడతాం. అక్కడ ఆరేయడానికి కూడా ఏమన్నా చేయడానికి మెరక మీద పోతే వాన బాగా నా బండి పగలు చేయొచ్చు. నువ్వు అన్నం నాకు వెళ్ళి టక్కు కట్టు రమ్మను, మిషన్ అమ్మితే టక్కు పెడితే వస్తాను ఇప్పుడు. అదే 2 గంటల కానీ వస్తాను. ఉపాధి పనులు చేస్తున్నారు పొద్దున్నే, అందరూ పనులకి. అవును. అబ్బా మూలికి వచ్చింది, గోలీ పడిందా? మూలిగా మా ఏంటి సంగతే మధ్యాహ్నం నువ్వు కూడా నాకు 3 ఎంత టేస్ట్ కూడా అనుకున్నా. వెనక 10 ఏళ్ళు మాంసానికి వెళ్ళినా ఒక 3 గంటలు ఏడ్చుకొచ్చుకునేవాళ్ళు. అది కేవలం నాన్న కోసం గుండికాయ ఈ 2 ముక్కలు అది వేయించుకోవాలి ప్రత్యేకంగా చేస్తున్నాం. మూలిగా బాగుంది అంటే ఫ్లేవర్ వచ్చింది అందుకని చెప్పి అన్ని రకాలు వేపిస్తారు. అది కొంచెం అది కొంచెం అది కొంచెం. అమ్మ కూర మాత్రం అద్భుతంగా ఉండేవే. నేను మాత్రం కడుపు నిండా తిన్నా. ఇంకెళ్ళి పని ఏమన్నా ఉంటే పొలం మీద చూసి వచ్చేస్తాను.
చూశారు కదండి మా వీడియో. ఈ రెసిపీ చాలా అద్భుతంగా ఉందండి. ఇంటికాడ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఏ విధంగా ఉందో కామెంట్ సెక్షన్ లో మీరు కామెంట్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియో కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారు కానీ చాలా మంది వరకు కూడా సబ్స్క్రైబ్ చేయట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి మీ తెలుగు ఫార్మర్ గోపి. బాయ్.